చాలా విలువైన కొన్ని సంగతులు నేను మీకు గుర్తు చేస్తాను. ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్న ఒక రాజు తన దేశంలో ఉన్న ఒక మంచి చదువుకున్న వ్యక్తిని పిలిచి, అయ్యా, నా దేశంలో చాలా జ్ఞానవంతుడవు, చాలా ఉన్నత విద్యలు కలిగిన వ్యక్తిగా నేను నిన్ను గుర్తించాను. అయితే నీ విద్యకు తగినట్టుగా ఈ దేశంలో ఒక సంపన్నమైన స్థితిలో నీవు ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఒక రాజుగా ఈ రాజ్యమంతటి మీద నాకు అధికారం ఉంది కనుక నువ్వు రేపటి దినం సూర్యుడు ఉదయించడముతోనే నీ పరుగును ప్రారంభించు. ఎంత పరిగెత్తగలవో ఆ స్థలమంతా నీకే ఇస్తాను. సూర్యుడు ఉదయించగానే నీ పరుగు ప్రారంభించు. ఎంత దూరం నడుస్తావా, పరిగెత్తుతావా, ఎలా వెళ్తావో వెళ్ళు. ఆ స్థలం, ఆ ప్రాపర్టీ అంతా నేను నీ చేతికి అప్పగిస్తాను. అయితే ఒక బలమైన కండిషన్, ఎక్కడి నుంచి ప్రారంభించావో ఆ యాత్ర సూర్యుడు అస్తమించే లోపు మళ్ళీ అక్కడ నువ్వు నిలబడాలి. ఇది రాజు చెప్పిన ఆజ్ఞ. అంతే కదా అని అనుకొని రాత్రంతా ఆలోచిస్తూనే నిద్రపోలేదు మనిషి. అప్పుడు తెల్లారుతుందా, త్వరగా లేవాలి, నా ప్రయాణం ప్రారంభించాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నాలాంటి ధనవంతుడు శ్రీమంతుడిగా ఉండకూడదు అని చెప్పి ఇక తెల్లారుతుంది అనుకుంటూనే నిద్రపోకుండా కాలం గడిపేశాడు. నిద్రపోలేదు గనక శరీరం బలహీనమైపోతూ వచ్చేసింది. వేకువ జాము తెల్లారింది. సూర్యుడు అలా బయటకు వస్తున్నప్పుడు పరుగు పందెల్లో జెండా పాతాడు. అక్కడ పాతి పరిగెత్తడం ప్రారంభించాడు. తన బలమంతా కూడగొట్టుకొని పరిగెత్తుతున్నాడు. రాజు ఆజ్ఞ, ఎంత దూరమైనా వెళ్ళో అంతా నీకే. పరిగెత్తుతున్నాడు, కిలోమీటర్లు దాటుతున్నాడు. దేవుని బిడ్డలారా, 1 గంట 2 గంటలు అయిపోతుంది. అయితే దాటిన తర్వాత అలసిపోయి ఆలోచిస్తున్న సమయంలో తనకి రాజుగారి ఆజ్ఞ గుర్తుకొచ్చింది. ఇదంతా నీకు కావాలి అని అంటే తిరిగి నువ్వెక్కడ ప్రారంభించావో ఆ స్థలానికి నువ్వు మళ్ళీ సూర్యుడు అస్తమించే లోపే నువ్వు చేరాలి అని గుర్తుకొచ్చింది. రిటర్న్ ప్రయాణం ప్రారంభించాడు. బలమంతా ముందు వెళ్ళే ప్రయాణంలోనే అయిపోయింది. చాలా అలసిపోయాడు. 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు, పరిగెత్తాడు. తిరిగి 3-4 గంటల టైంలో రిటర్న్ ప్రయాణం ప్రారంభించాడు. బలం ముడికిపోయింది, సత్తువ తగ్గిపోయింది. ఇంకా 2 గంటల్లో సూర్యాస్తమయం అవుతుంది. ఒకవేళ ఈ సంపాదన అంతా నాకు కావాలి అని అంటే ప్రారంభించిన చోటికి నేను మళ్ళీ వెళ్ళాలి అని అనుకొని పరిగెత్తాడు. మార్గ మధ్యలోనే ఆయాసముతో శ్వాస ఆడక తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ విషయం నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే, ఒకే ప్రయాణం కాదు, మనకు తిరుగు ప్రయాణం కూడా ఒకటి ఉంది. హల్లెలూయా. కేవలం భూమి మీద మనకిచ్చిన కుటుంబం, భార్య, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తుల కొరకే పరిగెత్తుతూ 20, 30, 40, 50 ఏళ్ళు దాటిపోతున్నా నీ పిల్లల కోసం, నీ కోసం ఆస్తులు, చదువు, ఉద్యోగం, పెళ్ళిళ్ళు, అనేకమైన బాధ్యతలు, భారాలు నీ భుజాన వేసుకుంటూ పరిగెత్తుతున్నావు. అయితే నీ ఒక తిరుగు ప్రయాణం ఎక్కడి నుండి దేవుని సముఖంలో నుండి తల్లి గర్భంలో నా ప్రభు పిండముగా నేను పెట్టాడో ఆ దేవుని ఎదుటికి తిరిగి వెళ్ళే ప్రయాణం ఉంది అన్న భావన మర్చిపోయి ఒకే ప్రయాణంలో పరిగెత్తే ప్రజలుగా మనం ఉండకూడదు. హల్లెలూయా.